హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ 3 మినిట్స్ ఛానల్. గుడ్ మార్నింగ్. సో నామినేషన్స్ అప్డేట్ కోసం వీడియో చేస్తున్నాను. నిన్న నైట్ నేను నామినేషన్స్ ఎవరు ఉండొచ్చు అని వీడియో చేశాను. సో అరౌండ్ 4-5 నేమ్స్ అయితే చెప్పాను. సో వాళ్ళంతా నామినేషన్లోకి వచ్చారు. అండ్ చీఫ్ ఉన్న ముగ్గురు కూడా స్పెషల్ పవర్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళకైతే నామినేషన్స్లో లేరు. సో ప్రతిసారి ఇలాగే ఉంటుందంటే ఉండదు, ఎందుకంటే కెప్టెన్ అయితే ప్రతి వీక్ ఇమ్యూనిటీ ఉంటుంది. బట్ నేను నిన్న చెప్పినట్టు ఇది బిగ్ బాస్ సిస్టమ్ అనమాట. కొన్ని వీక్స్ ఇమ్యూనిటీ ఇవ్వచ్చు, కొన్ని వీక్స్ ఇవ్వకపోవచ్చు. సో బట్ నామినేషన్స్లో ఈ వారం అయితే లేరు. అలాగే నిన్న మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సోనియా ఎవరైనా నామినేట్ చేసిందని. సారీ, సోనియానా నామినేట్ చేసింది. ఆ పేర్లు ఇంకా అలవాటు అవుతున్నాయి. బట్ బేసికలీ నేను గొడవ అయితే జరిగింది సోనియానే. ప్రేరణ అండ్ బేబక్క అయితే నామినేట్ చేసింది. సో ఆ గొడవ అయితే మనం చూసాం. ఇంకా 2-3 గొడవలు అయితే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో బేసికల్గా ఒక 6 మెంబర్స్ అయితే నామినేషన్ లిస్ట్లోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ 6లో మణికంఠ, బేబక్క, పృథ్వీరాజ్ అండ్ సోనియా ఆకుల వీళ్ళైతే మనం ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసాం. వీళ్ళు కాకుండా విష్ణు, పృథ్వీరాజ్ కూడా మనకి చేసాం. వీళ్ళు కాకుండా విష్ణుప్రియ కూడా నామినేషన్ వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ శేఖర్ భాష నామినేషన్ లిస్ట్లోకి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వాళ్ళిద్దరిని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మిగతా నలుగురు అయితే ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళే వచ్చారు. సో టోటల్ నామినేషన్ లిస్ట్లోకి వచ్చింది మణికంఠ, బేబక్క, సోనియా ఆకుల, శేఖర్ భాష, విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజ్. సో 6 మెంబర్స్ అయితే నామినేషన్ లిస్ట్కి వచ్చారు. సో ఈ 6 మెంబర్స్లో మీరు ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ ఏమన్నా చేంజెస్ ఉంటే మళ్ళీ చెప్తాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.